ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ ఏకంగా సెంచరీతో దుమ్ము దులిపేశాడు. దీంతో చెన్నై జట్టు ఏకంగా 103 పరుగుల తేడాతో గెలిపొందింది. ఇక ఈ దెబ్బతో పాయింట్ల పట్టికలో సునామీ క్రియేట్ అయింది. అసలు ఎక్కడ ఉండాల్సిన చెన్నై జట్టు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనం నిజంగా షాక్ అవ్వాల్సిందనే చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఈ పాయింట్ల పట్టికని గమనించండి. ఈ పాయింట్ల పట్టికలో అసలు మొదటి 7 స్థానాల్లో ఎక్కడా కూడా చెన్నై జట్టు లేదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 8వ స్థానంలో చెన్నై జట్టు ఉందన్నమాట. అంటే 8వ స్థానంలో ఉన్న చెన్నై జట్టు 100 పరుగుల తేడాతో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏకంగా 5వ స్థానానికి వెళ్ళిపోయింది. అయితే 7వ స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు 8వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, చెన్నై జట్టుకి వచ్చిన 6 పాయింట్లే, కానీ నెట్ రన్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 6 పాయింట్లు ఉన్న జట్లలో పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉన్నది ఒక్క చెన్నై జట్టుకి. సో టాప్ 5లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరుసగా గనక చెన్నై జట్టు ఇంకొక 3 మ్యాచ్ల్లో గనక మంచి స్కోర్తో గనక గెలిచింది అంటే ఇక ప్లే ఆఫ్కి వెళ్ళడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. మరోవైపు ముంబై జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. ఇక ముంబై జట్టుకు కూడా ఉన్నది కేవలం 7 మ్యాచ్లు మాత్రమే. అంటే 7 మ్యాచ్లు అయిపోయాయి, 7 మ్యాచ్లు మిగిలాయి. ఈ 7 మ్యాచ్ల్లో కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయిస్తేనే ముంబై జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇక చెన్నై విషయంలోకి వచ్చినట్టయితే చెన్నై 7 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది, 3 గెలిచింది. సాధారణంగా ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఈ నెట్ రన్ రేట్తోనూ వాటితోనూ సంబంధం లేకుండా కనీసం 7 నుంచి 8 మ్యాచ్లు గెలవాలి ఒక జట్టు. అంటే డిపెండ్స్ అపాన్ దానికి సంబంధించిన నెట్ రన్ రేట్. అలాగే మ్యాచ్లో ఒకసారి ఎగ్జాంపుల్ పంజాబ్ జట్టు ఉంది, పంజాబ్ జట్టుకి ఆడ్ నెంబర్ పాయింట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఏంటంటే మ్యాచ్కి 2 పాయింట్స్, కానీ వర్షం కారణంగా వాళ్ళకి 1 పాయింట్ అలాగా ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. సో ఇలాగా మనం గమనించినట్టయితే ఈ రకంగా పాయింట్ల పట్టికలో టాప్ 4 పొజిషన్లో ఉండాలి అంటే మినిమం గెలవాల్సిన మ్యాచ్లు 8 మినిమం గెలవాలి. ఆల్రెడీ రాజస్థాన్ జట్టు 5 మ్యాచ్లు గెలిచేసింది, పంజాబ్ 5 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ 4 గెలిచింది, ఎస్ఆర్హెచ్ 4 గెలిచింది. సో వీళ్ళు ఇంకొక డబల్ గెలవాలన్నమాట. దగ్గర దగ్గర నా టాప్ 4లో ఉన్న జట్లు కూడా డబల్ గెలవాలి. అంటే ఒక్కొక్కళ్ళు 4 మ్యాచ్లు గెలవాలి. కానీ ఏదైతే టాప్ 4లో లేవో మిగతా జట్లన్నీ కూడా, అంటే చెన్నై కానీ, ఢిల్లీ కానీ, జీటీ కానీ, ముంబై వరకు ఇంకా మిగతా ఎల్ఎస్జీకిను కేకేఆర్కి అవకాశాలు ఆల్మోస్ట్ పోయినట్టే. ఎందుకనంటే వాళ్ళు మిగిలిన 7 మ్యాచ్లు భారీ తేడాతో గెలవాలి. ముంబైకి కూడా ఇంచుమించు అవకాశాలు సన్నగిలినట్టే, కానీ ఆ మిగతా 7 మ్యాచ్ల్లో కనుక గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇంత అట్టడుగు స్థాయి నుంచి కూడా పైకి దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్కి రాబోయే మ్యాచ్లో ఖచ్చితంగా భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేకపోతే లేదు. అయితే ఇంకా శుక్రవారం నాటి మ్యాచ్లో కనుక చూస్తే బెంగళూరు అలాగే గుజరాత్ జట్టు తలపడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ పాయింట్స్ పట్టికను మీరు ఒకసారి గమనించినట్టయితే ఆర్సీబీ జట్టు టాప్ 3లో ఉంది. అలాగే అక్కడ జీటీ వచ్చేసరికి మనకి 7వ స్థానంలో ఉంది. సో ఎప్పుడైతే చెన్నై జట్టు పైకి వెళ్ళిందో ఇక్కడ 6వ స్థానంలో ఉండాల్సిన జీటీ 7వ స్థానానికి పడిపోయింది అనమాట. అలాగే చెన్నై జట్టు ఇప్పుడు చాలా ఈ ఢిల్లీ జట్టుకి కానీ జీటీకి కానీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే అంతకు మునుపు చెన్నై జట్టు ఇప్పుడు 5వ స్థానంలో ఉంది కదా, మరి జీటీ జట్టు ఎక్కడ ఉండేది అంటే 7వ స్థానంలో ఉండేది. ఓకే, కానీ ముంబై జట్టు మాత్రం తన 8వ స్థానాన్ని అలాగే ఉంచుకుంది. జీటీ ఇక్కడ చూడండి 5వ స్థానంలో ఉంది ఎప్పుడు ఈ మ్యాచ్ అవ్వకముందు. సో జీటీ 5వ స్థానంలో ఉంది, చెన్నై జట్టు ఏమో 8వ స్థానంలో ఉంది, డీసీ 5వ స్థానంలో ఉంది, జీటీ 6. ఇలాగా స్థానాలన్నీ తారుమారైపోయాయి.